నవమప శతమణిమాల ప్రస్తావన. ఈ నవమప శతమణిమాలను అంటే శతకాన్ని రచయిత్రి అనేక రక పద్యజాతులగొన్న మాలగా సృష్టించినారు. ఆ పద్యజాతులేవన్నా తేటగీతి, ఆటవెలది, సీసపద్యము, కందము, మత్తేబము, ధ్రువకోకిల, పంచచామర, ఉత్సాహము, శ్రద్విణి మొదలైనవి. ఈ శతకమునందు తన ఆరాధ్య దైవమైన శ్రీ బేట వెంకటేశ్వరునేగాక డెంకణీపురమునకు సమీపమునందుండెడి అనేక దేవళములైన గవి నరసింహస్వామి, బయలు ఆంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వరుడు, దేవరాజేశ్వరుడు, హొసూరు చంద్రచూడేశ్వర స్వామి, తళియందలి శ్రీరాముడు, హొసూరునందలి శక్తి ఎల్లమ్మ మొదలైన దైవాలను ప్రస్తుతించినారు. బయలాంజనేయ స్తుతి హృద్విలాసమైన 6 సీసపద్యములు గొన్నది. అవేమన్నా: అంజలి అనుల కాత్మజుడైనావు, అష్టదిక్పతులచే అందివరము, లంఘించి అంబొంది లంకిణి అతయించి, సీతకొంగురమెచ్చి చింత తీర్చి, అక్షకాంతకుడవై అతని ప్రాధాన వ్రాయి తీరున్నావు రామదూత, ఎడలేక భక్తులు ఏవేళ కొలువంగ, ఇష్టార్థములనెల్ల ఇచ్చువాడా, ప్రబలి పూజ్యుడవైనావు బాగుగాను, అమిత పొగడదు నిన్నది నేమమునను, చోళుచే ప్రతిష్ఠితుడమా పాలిదేవా, బయలనుండేటి హనుమంత భక్తవరద. రామక తాలోల రామనామ ప్రియ రామభక్తుల గప్త రామదూత, రామగా తెవ్వరు రమ్యాన చెప్పిన అందుకు చొనవింతు బంతిముదమున, కాలని మినిత్రుంచి గనుడవై సంజీవి తెచ్చి లక్ష్మణమూర్చి తెలియజేసి, భరతతో భాషించి పట్టాభిరాముని చేరివా యకనుండ పారభక్తి, రామభక్తుల హృదయాస రమ్యముగను వాసమనరించు నట్టియో వాయుతనయ, చోళుచే ప్రతిష్ఠితుడమా పాలిదేవా, బయలనుండేటి హనుమంత భక్తవరద. వాయునందన నిన్ను వలగొని మ్రొక్కెద వాంఛిత ఫలమిచ్చు వజ్రకాయ, అష్టదిక్పాలురా అందరి ప్రీతిని అందిన వాడవు హనుమ నీవు, లంకిణీ నతయించి లంకాపురముజొచ్చి సీతకుంగురమిచ్చి చింత తీర్చి, అక్షుని వదియించి అధిగోపవంతుడై చిచ్చులంకకు పెట్టి వచ్చినావు, సీత సౌఖ్యము రాముకు చెప్పినావు, ఖ్యాతిగాంచిన వాడవు భూతలమున, చోళుచే ప్రతిష్ఠితుడమా పాలిదేవా, బయలనుండేటి హనుమంత భక్తవరద. కేసరి తనయుడౌ కీర్తిగల్గినదేవ కోసలాదీసుని కొలుచువాడ, అంజనిగాంచిన అతిరూప సుందర సంజీవి గిరిరాయ సర్వభుజ, శ్రీరామునకు గాని చెలిగివేరెవ్వరు చూడజాలని కర్ణ కుండలధర, దశకంఠమదహార దైత్య సంహారక దశరథాత్మజదూత ధరణి వంద్య, రుద్రవీర్య సముద్భవ ముద్రదాత, శుద్ధమతిని నమ్మితి నిన్ను శుభములసగా, చోళుచే ప్రతిష్ఠితుడమా పాలిదేవా, బయలనుండేటి హనుమంత భక్తవరద. మౌనిశాపము చేత మకరిగ నీటిన పడియుండ గాంధర్వ పడతి ఒకటి, సలిలమందలబోయి చెలియు శాపము తీర్చి కాలనే మినకుల్చి కడుబలమున, సంజీవి కొని తెచ్చి సౌమిత్రికిచ్చిన లక్ష్మణ ప్రాణసు రక్షకుండ, హృదయమునందున ఉర్విజ రాముని స్థిరముగా నలిపిన పరమభక్త, నీదు పదముల భక్తితో నిరతముగను ప్రస్తుతించద కావుమా పవనతనయ, చోళుచే ప్రతిష్ఠితుడమా పాలిదేవా, బయలనుండేటి హనుమంత భక్తవరద. మైనాక పూజిత మైరావణాంతక మైథిలి మానస చింతహరణ, తులసీదాసుని ప్రీతిలను రక్షించితి ముడిభాగలందుండు మూర్తి నీవే, 9 వ్యాకరణమ్ములో నేర్చిన పండిత భావన భానుశిష్య, పార్థుని ధ్వజమున పరగనిల్చితివయ్య బలబర అక్రమారామ పాదశివ్య, నీదు మహిమని వర్ణింపనెంతదాన, నిత్య నిర్మల యోగియో సత్యచరిత, చోళుచే ప్రతిష్ఠితుడమా పాలిదేవా, బయలనుండేటి హనుమంత భక్తవరద. గవి నరసింహస్వామి ప్రశంస. డింబకు నింగావ కంబమును దయించి దైత్యుని తొడనుంచి దాడిమీర, నకముల చీల్చి నీ వకిలపు వ్యాపి అయి నరమృగాకృతిదోడ నమరినావు, దక్షిణ భాగాన బాలప్రహ్లాదు వామభాగమునందు వైనతేయు, ఇరువరి నుతులను ఇంపొంది అందుచు సేవయ సగినావు దేవదేవ, పొందితిని నిన్ను పలురీతి పొగడు ఫలము, చింతలను తీర్చి ఇష్టార్థ సిద్ధియొసగి, పొందుగను బ్రోవు నమ్మితి పృథ్వీపాల, వందనము నీకు ఆకేట వాసుదేవా.
ఈ నవపు శతమణిమాల నానారక పద్యజాతులు కొన్నది అనుదానికి సన్నిహితమైన భావము కొన్న పద్యము. మల్లెలున్ జాజులన్ మంచి సామెంతులన్ పల్లవం బొల్మరి పారిజాతంబులన్ తెల్లగన్ నేరులన్ తెచ్చిపూదింతుని చల్లద ప్రీతియున్ సర్గునన్ బొందగన్. శ్రీ ఆకేట వెంకటపతిని అత్యంత సన్నిహిత భావముతో అనుభవించి వ్రాసిన పద్యము. మోము మోమును చేర్చి ముద్దిడ కోరిన వద్ద ప్రీతిన వచ్చి ఉదగవీవు. చల్లని పన్నీరు చల్లుదామన్నను ఏమో దాగున్నావు ఎదుటరావు. పరిపరి వెరులంది పై చల్లి చామర వీవుటకైనను వీలులేదు. మధురంపు మాటాడి మమత చెల్లింప మాయినీవతి మాయగాడు. దయి హరి నిన్ను వలచితి ఉల్లమందు హాయి కల్గింపవేలన ఆత్మకిపుడు. వేయి విధముల పిలచినా వినగలేవు సగృహిణిని నాకు నీమరుల్ చాలా వెట్క. చాలా సంవత్సరముల క్రితము పేట వెంకటేశ్వరుని గోకులాష్టమి దినమందు సత్యభామ రుక్మిణి సమేతముగా శ్రీకృష్ణుని రూపుగా ఉత్సవ విగ్రహములను ఊరేగించినారు. ఆ సందర్భమందు ఆ భగవంతుని వెలగొన్న పద్యము. సతులైన భూశ్రీలు సత్యరుక్మిణిగాను కృపసాగరుడవు నీవు కృష్ణుగాను. గ్రోవిచేతనే పట్టి గొల్లరూపును దాల్చి శంకుచక్రములను చేలపూని. దండిగ మల్లెల దండలు జారగా నిలువా భరణముల నీటుతోను. అష్టమికిని తగువైన అలంకృత సేవనిత్తివి నాకు దేవదేవ. పతిత పావన నినుగాంచి భక్తితోడ పరవశమునొందితిని నేను పంకజాక్ష. వరదొడవు నీవు నేకోరు వరములొసగి బోటినను కావ వయ్య ఆ కేటనాథ. ఆమె రచనలలోని విశిష్టమైన మాధుర్య సౌందర్యానిగొన్న సద్విణీ జాతి పద్యములు. శ్రీవధు వల్లభౌ చిన్మయాకారయో దేవదే వాహరి దీనమందారనన్ సేవకే పుట్టిదిన్ శిక్రమన్ బ్రోవున భావమిర్ఘిండియున్ పంతమే లన్హరి. నారద ధ్వంజని నామమే ప్రీతినన్ సారెకున్ తల్చుచున్ సల్పెదున్ కాలమన్. మారుకున్ తండ్రివౌ మాదరా కాంత నా కోరికల్ తీర్పుమా గొబ్బునన్ బ్రోవుమా. పల్లవ క్షుండని పాదపద్మంబులన్ ఉల్లమున్ భక్తిను పొంగి పూర్ణమతిన్. ఎల్లకాలంబును ఏను కీర్తింతు శ్రీ వల్లభ బ్రోవుమా వాంచబేటేసుడా. కావవే ప్రేమతో కంబుచక్రాంకిత మానవే నేరముల్ మమ్ము వీక్షింపవే. ఓననే పిల్వగన్ ఒప్పునే నీదు ఆ దీననన్ బ్రోవు శ్రీ దేవబేటేసుడా. పన్నగా దీసని పాదపద్మంబులన్ ఎన్నగా నేర్చితిన్ ఏను నీ ప్రీతినన్. చిన్మయా కారయో సింధుసా ఈహరి సన్నుతాంగాకృప సాంద్రబేటేసుడా. నేరని నామముల్ నేను కీర్తింపగన్ సారెకున్ భక్తినన్ సన్నుతుల్ చేయగా. పారునా పాపముల్ బానురా గాకనే కారుమ బోయనన్ గానుబేటేసుడా. మల్లెలున్ జాజులన్ మంచి సామెంతులన్ పల్లవం బొల్మరి పారిజాతంబులన్ తెల్లగన్ నేరులన్ తెచ్చిపూ జింతుని చల్లద ప్రీతియున్ సద్గుణన్ బొందగన్. తన ప్రాంతమైన డెంకణీపురమునకు సమీపమునయుండు బృహన్నాయకి అయిన శక్తిని వలగొన్న పద్యాలు మనకు. శ్రీ బొమ్మర పోతనామాత్యుడు ముగ్గురు పుటమ్మలను వలగొన్న అమ్మలగన్న యమ్మ అనే పద్యానికి చాలా సన్నిహితంగా ఉంది. బొమ్మర పోతనామాత్య విరచిత పద్యము. అమ్మలగన్న యమ్మముగ రమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారు లమ్మకడు పారడి పుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మ మన అమ్మల నుండెటి యమ్మ దుర్గమ యమ్మ కృతాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పడుత్వ సంపదల్. జయలక్ష్మి విరచిత కందపద్యములు. ఎల్లమ్మాయని పిలుతును చల్లతి కలిగినటి దేవి జనవిను తనుచో పల్లవ నాబుని పతియగు కొల్లాపురి ఈశ్వరి అను కొందున నిన్నొన్.
కలిమికి కమలపు జాతగా బలిమికి పరమేశ్వరైన పార్వతిగానున్ తెలివికి శారద దేవిగా కలిగుండగ వమ్మ తల్లి గణతయు నీవన్ నల్లని వాడవగు హరికిని చల్లలివై నావటంచు చెప్పగ వింటెన్ చల్లగ మనుజుల బ్రోచటి ఎల్లమ్మా నిన్ను గొల్తు ఏనది బత్తెన్ అక్కలు చల్లండ్రు అతి ఎక్కువ సాహసవతులని ఎరిగితి నాపై అక్కర తీసుకొమని మిము మృక్కెదక వంగరమ్ము మోహపు సుతగాన్ కన్యాకుమరుని పేరున కొన్నావట శక్తి నీవు కోమల రూపీ మన్నే పొగడెటి మాతవు నిన్నొన్ పొగడంగతరమె నిర్జర వినుత ఆరోగ్యము నిన్నడిగితి శ్రీరాజితుడగు హరికిని చల్లల వంచొన్ ఏదీ రీతిన శోధింపగ మారే పలుగగ బ్రోవు మంజుళవాణి. నవశక్తులను ప్రార్థించినటువంటి తేటగీతి పద్యములు. పల్లవ నాభుని చెల్లిన మస్తే చల్లత కలిగిన తల్లిన మస్తే మల్లెలు ముడిచిన వల్లిన మస్తే నవశక్తి బృహన్నాయకి బ్రోవు చక్రి సహోదరి శక్తి నమస్తే వక్రపు కంటకు జనని నమస్తే శుక్రవారపు సుదతి నమస్తే నవశక్తి బృహన్నాయకి బ్రోవు హరికి సహోదరి అంబ నమస్తే పురహర లొసగ పొలతి నమస్తే వరవాల్మీకపు వాసి నమస్తే నవశక్తి బృహన్నాయకి బ్రోవు ఖడ్గము పూనిన కాళి నమస్తే కనకపు వీణ పాని నమస్తే కమలయుగదర కలికి నమస్తే నవశక్తి బృహన్నాయకి బ్రోవు వాసవ పాలకు వ్యాఘ్రహరులకు కేశవు శ్రీబేటేశుని చెల్లి హొసూరున స్థిర వాసము గొన్న నవశక్తి బృహన్నాయకి బ్రోవు శ్రీ బేట వెంకటేశ్వరుని దేవళములోని తాయారుగా విలసిల్లి సౌందర్యవల్లిని ఆరాధించి రచించిన హృద్విలాసముగా హృదయాస్పందనను కలగజేసే పద్యము. తల్లీ నీదు పదాబ్జమల్ కొలిచితిన్ తన్నేలు దైవంబని కల్లే పల్కను గాంచు ప్రీతినను శ్రీ కళ్యాణిని వంచున ఉల్లంబందున నమ్మితిన్ అబలన ఉద్దేశ్యమీడేరగన్ చల్లంజూపున నన్ను బ్రోవగదే శ్రీ సౌందర్యవల్లీరమా. సాధారణముగా మనమందరూ శ్రీకృష్ణుని దది క్షీర చోరుడు అని అంటాం. అది మన వెర్రితనం మాత్రమే. ఆ భగవంతుడు గోపికా స్త్రీల హృదయాన్నే దొంగలించినవాడు. పాలు పెరుగు ఏమాత్రం. రచయిత్రి రచన పద్యము. వెన్నయు పాలును దదికిని వెన్నుడు చోరుండనుటయు వెర్రితనంబే ఎన్నుకొని గుట్టెరిగితి కన్నెల నవ నీతపు మది గైకొంటివిగా. ఈ శతమణిమాలలో చమత్కార భావాన్ని ప్రకటించే పద్యాలు. అమ్మ నీకు సరిగా ఆహారమియ్యదో ఆరగించుటకుని ఆకలికిని కుంభదదిని త్రోసి కూర్చొని మెక్కేవు నవనీతమును బాచి నగుముఖమున కడవ నుండినదది కాలువలై పార లెక్కలేదేమో నీ లేతమదికి చందమామను చూపి చంక నిడక బువ్వ గోగృతంబును కల్పి గోపియిడదో వేణియలల సొగసు చూడ వేడుకాయే నీలవర్ణ నిన్నేమందు నిఖిల పూజ్య నందగోపయ సోదల నందనుండ చిన్ని బాలక శ్రీకృష్ణ వెన్నదొంగ. పెద్ద కుమారుకు పెండ్లికానందుకో ఇద్దరాండ్రునిడు హింస కొరకు స్త్రీ తలకెక్కెను శివునికి అనుచును సురులు నవ్విరో నిన్ను చూచిదేవా పులిచర్మమున కట్టి పుండాయనోమది కట్టవస్త్రములేని కారణమున పొట్టసాగక చేత పూనిక పాలంబు యాచింప కల్గిన వేసరికకు నాడు నీ సతీ నాట్యము నాడెననుచో కంపమొందింతి నానుడి గౌరీనాథ జగతి రక్షించు వాడైన జన్నవీస విషము తిన్న హేతువు శివ విస్తరించు. తిరిపెమునెత్తైనా సరి తిరుపతికొచ్చెదననుచును తీవ్రపు భక్తేన్ అరిగెటి భక్తులకును నీ కరుణా వీక్షణమిదేన కలదే ఇట్లున్. జారునా ముత్యముల్ నారినా తోడని మారుమాటాడినన్ మాధవా కానియి మారునీ చేయు జాలాలనే మార్చగన్ మేరలే నట్టిని ప్రేమనన్ నేలుమా. బొమ్మర పోతనామాత్య ప్రణీత మహాభాగవతములో నరకాసురవధ అనే ఘట్టనలో ఆయన రచించిన ఒక పద్యము. లేమా ధనుజల గెలువగలేమా నీవేల కడగి లేచితి
విటురా లే మాన్ మానవేనిన్ లే మా విల్లంది కొనము లీలన్ కేలన్. ఇదే తీరుగా రచయిత్రి గారు రచయించిన పద్యములు రా వారిది బంధన ఇటు రావా కొలిచెదను భక్తి రఘుకుల తిలక రా వానర సేవిత ధీరా వాలీమర్దన రఘురామన్ నృపాల తేవా సుఫలము శీఘ్రము తే వాసవనుతన మోస్తుతే శ్రీరమణ తే వాదేలను అంతే వాంఛితమిచ్చితనని దీవించేవా దేవా నీకిటు నాయన్ దే వాదేల పరవాసుదేవరమేస దేవాగ్రణిమమ్మేలగ దేవాగీ సాది వినుత దీన శరణ్య. ఒక పరిస్థితిలో తన సహనాన్ని కోల్పోయి వ్రాసిన ఒక స్తుతి. వేదమెల్ల పొగడు వెన్నుడైనటి నీకు వేయి చేతును నేను విన్నపములు కరుణాల వాలమౌ కన్నులలో నాడు కడువగ్రమునకేమి కారణంబు మృదువు మాటల చేత పృథ్విని భక్తుల బ్రోచు పరమాత్మ నీకేల పదరికంబు ప్రశ్న నాకనియంచి బదులిడబూనినా ప్రీతి మదెరుగని హేతువేమి సప్తశైలేసు గొప్పవు చాలదనికు అర్థమును భక్తి లేనిదే వ్యర్థ అబల నేను బ్రోచు సామాన్యుడే దిక్కు నాకు కంటి వెంకటేశా నీదు కరుణ నేడు. తిరుమల తిరుపతికి చతుర్యుగాలలో 4 పేర్లున్నవి. అవి కృతయుగంలో వృషభశృంగం, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపరయుగంలో శేషశృంగం, కలియుగంలో వెంకటాద్రి. ఈ 4ంటికి 4 పద్యాలు వారు తిరిగించి ఉన్నారు. ఆ పద్యాలేమన్నా శ్రమను తీర్చి మౌని జనమెల్ల పొగడగా మహిని వృషభ దైత్యు మదమణంచి కృతయుగమన కీర్తి మితిలేక పొందిన శ్రీనివాస వృషభ శిఖర నిలయ ఈసుకృపణ వాయు ఇంతి అంజనియందు సుతుని బడయనామె తపము మాన్పి ధీర హనుమ సేవ్య త్రేతాయుగమునందు శ్రీనివాస అంజనానగేశ. బలపరీక్ష కలుగా పణిపతి అనిలకు శేషు గెల్చునట్లు చేసినావు ద్వాపర యుగమందు దరబ్రోవ వెలసిన శ్రీనివాస శేష శృంగనిలయ. కలియుగంబునందు కలుగువైకుంఠంబు వెంకటాద్రి సాటి వేరుగలదే మనుజ పాపమెల్ల మాన్పేటి ఓ దేవ శ్రీనివాస బ్రోవు దీననన్ను. తళి వేణుగోపాల స్వామి దేవళమునందు శ్రీ వేణుగోపాలుడు అత్యంత ఉల్లాసముగా నిలిచుండు తీరును ప్రశంసించి పాడినది. గోపాలు నేనాదు కొలువు చూడను తీరు గోవుపై యొరిగిన గోపబాల పట్టుపి తాంబ్రంబు కట్టిన చందము సృష్టీస నిను చూడ దృష్టితాకు మందహాసపు మోము అందంపు కాయము కందర్ప జనక నీ ఘనత తెలుపు వామపాదము నూని వయ్యారముగ నీవు నిలిచిన చందంబు నీలవర్ణ పాణియందున గ్రోవియు బరగు సొగసు వేణియలతో తిలకంబు ఒప్పునుదురా ఆణిముత్యాల హారంపు అందగాడ వేణుగోపాల నిను చూడ వేడుకాయే. శేషప్ప విరచిత నరసింహ శతకములోని ఒక్క విశిష్టమైన ప్రార్థనా పద్యము. బ్రతికిన నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమందు మరతునేమో ఆవేళ యమదూత ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత కంప మూర్ఛనమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత తలుపలేను నాటికిప్పుడే చేతుని నామభజన తలచెదను చెవ్విని యవయ్య ధైర్యముగాను భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంత్యకాలమునందు నాయాసమున నిన్ను తలుతునో తలపనో తలతునిపుడు నరసింహ 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 లక్ష్మీస దానవాంతక కోటి భానుతేజ
గోవింద 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 సర్వేశ పన్నగాధిపతి సాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగా నీ నామమిష్టముగను భజన సేయిచు నుందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పై భావాలను ప్రతిఫలించే రచయిత్రి పద్యము. మరణం వందటి వేళ యందునను నీ మాధుర్య నామంబును హరినారాయణ అంబుజాధిపతి అని అత్యంత భక్తందునే కరముల్ మోక్షక పిల్వగన్ కలిగటి కారుణ్యమును చూపవే హరిని ప్రీతికి పాత్ర చేసుకుని నాకందించు వైకుంఠమున్. దశావతార స్తుతిని ఒక కందపద్యమందు బహుసుందరముగా చిత్రీకరించినది. చేపయు కమటము వరహము నృపంచానన అతిథికి నందన పొట్టి తాపస రాఘవ యాదవ కాపాడర బౌద్ధగల్కి గణపేటేసా. 10 మత్తేవ విక్రీడతములలో రాణించే దశావతార స్తుతి ఇలా సాగుతుంది. ఇతిహాసాది పురాణ సన్నుతుడయో ఇందీవ రక్షాహరి గతి నీవేయని నమ్మితిన్ కరుణతో కైవల్యమందంగనే అతి పాపాత్మను ఆశ్రయించితిని నా యందున్ దయంచూపవే మితిలేనట్టి దయాపయోనిది హరి మీనాకృతి పాహిమాం. మనవిన్ నీచవి నీడవే కరుణతో మమ్మేలవే ప్రీతితో వారి జాసన పిత వైకుంఠ దామోదర కనకాలాంకృత భూషణాజ్వలితయో కంజేక్షణ సుందర ఘన సంతాకార నామయో కమటశ్రీ కాంతాప్రియా పాహిమాం. గద సంకంబును నందకీ కమలమల్ గంభీర్య సంగంబులన్ కదనంబందున దైత్యులన్ దునుముని కాంతిప్రభ చక్రమన్ సదయాకారపు దత్సనం వసగవే సాక్షాత్కరుండయిటున్ వదనం బెత్తిగా చూడవే వలసితి వారాహ రూపానము. మది ఎందే నిన్ను కొల్చెదన్ గనవయో మా పాలి దేవా ప్రభో యదపై లక్ష్మీ పూలమాలికలతో ఇంపొంది శ్రీభూలతో మధువైరీనువు మందహాసముగనన్ మాకియ్యవే సేవయున్ నుతులం చేకుని కావవే నరహరి నన్నేలవే పాహిమాం. అదితి కశ్యపు సూరుడై జగతినం దద్యత్పుతాకారుడై మితిలేనట్టి మహాత్మ వామనవటు నీవే గదా శ్రీధర క్షితియున్ కే చరమున్వయాబ్జులగ నీకే పొందునో మాధవ గతి నీవేయని నమ్మితిన్ కరుణతో కాపాడవే ప్రీతినన్. జమదగ్నీసుత రేణుకా తనయయో చండ ప్రచండ ప్రభో సమరం బంధున కల్గునే జగతిని సాటించి రంజీవియో సుమనాంభోజ విహారియో ముని వరాసూరాగ్రగణ్యాహరి నమితిన్నీదు పాదాబ్జమల్ సదయతో నా వందనం బంధుమా. ఇనవంశోద్భవ ఇందిరా రమణయో ఇక్ష్వాకు నాతాహరి హనుమంతాశ్రిత పాద శ్రీ రఘుపతి అత్యంత మృదుభాషణ మునుపే తెల్పితి నీకు సేవికయని నుల్లోక సంరక్షణ కనుమా ప్రీతిన కేలుమోక్షదనుని కైవల్యమిమ్మీదయన్. యదువంశోద్భవ యాదవ స్తుతిపదాయ వాసుదేవాత్మజ సతియౌ ద్రౌపది వేడగన్ నసగవే సుప్రీతితో వస్త్రమన్ వధు గోపీ ప్రియ వాస వార్చిత కృపావార్ధీమురారీ హరి మధురా నాయిక మాయీ మాధవాహరి మాపాలి కృష్ణానమో. భవనిం చేతను పొందితా వరములన్ పాపాత్ములవ్ మొవ్వురుల్ దివికిన్ భూమికి హింసలన్ దొడగని దీనాత్మలన్ కావగా భువనం బంధున బౌద్ధ రూపగన బోధించి దుర్మార్గముల్ శివునిన్ చేతికి బాణమమై యొదగవే శిక్షింపగా దైత్యులన్. తురగం బెక్కటి కల్కి యౌ నరపతి దుష్టాత్మదూర్వాసుడన్ పరభక్తుండగు అంబరీషునికడన్ వాదించి హింసించగన్ తురగాదీశ్వర యాతడున్ బెదరగన్ ఉగ్రంపుని చక్రమున్ కరుణం బంపికడు ప్రియంబన నృపన్ కాపాడ వేసత్కృపన్. పై పేర్కొన్న దశావతార స్తుతులేగాక ఒక్క మత్తేవ విక్రీడిత పద్యములో దశావతారములను పొందించినటువంటి పద్యము. హరిమచ్చంపును కూర్మమున్ వరహమున్ అత్యద్భుత ఆకారమౌ
నరసింహుండును పొట్టి భార్గవు మరీ నా పాలి రాముండగన్ వరగోపాలకు బౌద్ధు కల్కిగన్ నిన్నొన్నించరే భక్తులన్ పరమాత్మండగు శ్రీకరి సలహమో వైకుంఠ దాయీనమో. శారదాదేవి స్తుతి ఎంత ఉల్లాసంగా రసవంతంగా రాణిస్తుందని చూస్తాం. శరణు శరణు నీదు శరణాబ్జ యుగముకు శరణు నీ శ్వేతాంబ్ర చెలువుకిప్పుడు శరణు కంచుకమునకు ఉరమందు మణులకు శరణు నీ మద్యంపు చందమునకు శరణు పుస్తకమునకు పైనున్న శరముకు శరణు నీ వరవీణ కరములకును శరణు భక్తుల బ్రోచు సహజంపు గుణముకు శరణు నీ నేత్రాల కరుణకిప్పుడు శరణు తాటంక చెవులకు సన్నుతాంగి శరణు తిలకపాలంబకు చంద్రవదన శరణు మణికాంత మకుటంపు శిరమునకును శరణు మమ్మేలు జగదాంబ శారదాంబ. శ్రీ ఆకేట వెంకటేశ్వరుడే తన హృదయందు విశ్రమించాడనే భావపద్యములు. శ్రీహరి నీవు నాపాలి సిరియనంగా స్థిరముగను నిలిచితివి నాదు చిత్తమందు కావ నీ కృపం దరిచేర కలిగిన నన్ను శరణుజొచ్చితి కావుము సౌందరీసా. సోముని సోలెటి వదనుడు కాముని జనకుండి తండు కణ్వర్చితుడే శ్యామాంగుడు శ్రీ భూపుడు నా హృది నిలయొండు లక్ష్మీ నారాయణుడే. అత్యంత మనోహరంగా బాసిల్లే పద్యము ఆమె సౌందర్యవల్లి తాయారును స్తుతించి వ్రాసిన వందనమర్పించే సీసపద్యము. ఇది క్రమముగా పాదము నుండి శిరము వరకు సర్వాంగ పూజాపద్యంగా తనరారుతున్నది. వందనమమ్మని అందపాదములకు వందనమొనరింతు అందెలకును వందనం వలువకు చందంపు రవికకు వందనం మణులకు సింధుతనయ వందనం కరముల వనజయుగములకు వందనం అభయాస్తమందగమన వందనం గళముకు వరుసదంతములను వందనం మదరాల వక్త్రమునకు వందనం కన్న నాసిక వజ్రములకు వందనం నీదు కుంకుమ చంద్రములకు వందనం కిరీటము పొందు చంద్రవదన వందనం అభయము నిమ్మి సుందరాంగి. హోసూరు చంద్రచూడేశ్వర స్వామిని వలగొన్న సీసపద్యము. భద్రకాశీవాస భవచంద్ర చూడేశ నిఠలాక్ష భూతేశ నిఖిల పూజ్య మరగద దేవి సమందాకి నీ ప్రియ వృషభాద్రి నిలయో విషగళుండ శార్దూల చర్మామ్ర సర్పభూషణ సంభు త్రిపుర సంహారయో త్రిజగ వినుత ఏణాంక రాధర శూలపాణిగ జాంతగా కరుణాల వాలయో కాలవాల దేవహోసూరు కద్యక్ష దీనరక్ష భావమున నిన్ను కొలిచద భక్తపోష నీవు నాపాలి దైవమై నిరతముగను బ్రోవు ఇష్టార్థములనిచ్చి పొందుగాను. ఆమె తన కవితా హృద్వేగాన్ని చాలా అణుకువతో వర్ణించిన పద్యము. వినినాబానిను విన్నపించదును నీ విస్తారమౌ సంగతుల్ ధరలో నీవల దైవంబు గలదే శ్రీ దామోదరా నీయడన్ వరమందెవ్వరికైనను తలచిరే వైరాగ్యమున్ భక్తులన్ హరిని గొప్పయు చెప్పగా తరమే ఈ అల్పంబు నాజిహ్వతో. దశావతారములలో వామనుడు పరశురాముడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు మాత్రమే మాతృగర్భ సంభవులు. మీనాకృతి కమటము వరాహము నరహరి బౌద్ధ రూపములు గర్భజనితులు కారు. కల్కి రూపము భవిష్యత్ సంఘటన. అందువలన ఈ 4 అవతారములలోని మాతృగర్భమును గూర్చి ఈ కింది పద్యములో విశదీకరింపబడినది. అదితి రేణుక దేవకి మరియు నా కౌసల్య గర్భంబుల్ సుతుడై కల్గిన సుందరాకారయో సోమార్కనేత్రాహరి సతికాళిందియు రుక్మణి సతులతో సామ్రాజ్య క్రీడాధర మదిని యందున నిల్పితిన్ కనుమిటన్ మాపాలి దేవానము. అతి సుందరంగా రాణించే పంచచామర వృత్తాలు. పంచబాణ జనకశీస పాంచపండవ ప్రియ పంచముఖమ నోవిహార పంచజన్యదారియో పంచభూత రూప విష్ణు పాద పద్మ సుందర పంచరత్న కనకభూష పంతమేల కావుమా భుజంగరాజ భూషణ పురాంతక బుదార్చిత నిజాంగ గౌరి భాగదేవ నీలకంఠ పావన సుజంగవేష సూర్యవన్ని సోమనేత్ర పాహిమాం భజింతు దేవ నిన్ను భక్తి పార్వతీపతి నమో. నమో నమో జగద్ఘిఘా నమో నమో శుభప్రద నమో నమో మహీధర నమో నమో దయానిదే
నమో నమో త్రివిక్రమ నమో నమో సుదర్శన నమో నమో సురాగ్రణి నమో నమోస్తు పాహిమాం. పై పేర్కొన్న పంచచామర వృత్తాలలో మొదటి పద్యమైన పంచబాణ జనకశీస పాంచపండవ ప్రియ పంచముఖమనో విహార పంచజన్యదారియో పంచభూత రూప విష్ణు పాద పద్మ సుందర పంచరత్న కనకభూష పంతమేల కావుమా అనే పద్యమునందు ఆ భగవంతుడే స్వయంగా పంచభూత స్వరూపుడని తా రచయించిన తిరువళ్ళిక్కేణి మహాత్యమునందును 12 శతమణి మాలలో పంచభూతములలో ఒక్కొక్కటికిని ఒక్కొక్క కీర్తనలు అల్లియున్నారు. తెలుగులో వేం అను పదమునకు అర్థము పాపము, కట అను పదమునకు అర్థము తీర్పుట. వెంకట అనుగా పాపములను తీర్పునటువంటి వాడు. పాపములను తీర్పుటకై అవతరించిన శ్రీహరి వెంకటేశ్వరుడు అనే భావాన్ని కల్పించినటువంటి పద్యం. కలియుగంబునందు కలుగు వైకుంఠంబు వెంకటాద్రిసాటి వేరుగలదే మనుజ పాపమెల్ల మాన్పెటి ఓ దేవ శ్రీనివాస బ్రోవు దీననన్ను.